నమస్తే అండి. మీ చిన్నమ్మ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియో ఉదయం పొద్దున్నే లేసేసరికి 4:00కనమాట మెలుకువ వచ్చింది. ఇంకా ఏ ఊర్లో ముత్యాలమ్మ తల్లి ఘటన తిరుగుతుంది కదా! ఇంకా పడుకుంటే మెలుకువ రాదు. మళ్ళీ లేచి పడుకుంటే అని గబగబా ఇక లేచి పని చేసుకుంటున్నాననమాట. ఉందామని లేచాననమాట. ఇలా పొద్దున్నే లేచి వచ్చేసరికి బయట ఆకాశంలో చందమామ చూడండి ఎంత బాగుందో. మేఘాల్లోంచి చాలా బాగుంది. సరేలే అని లోనకొచ్చి ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీశాను. ఆహ్లాదంగా మేఘాల మధ్యలో అలా వెళ్తా చంద్రుడు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంది. అది మీరు చూస్తారులే అని ఇలా పెడుతున్నాను. అలాగే నేను నిన్న ముత్యాలమ్మ తల్లి ఘటం వస్తుందని చెప్పాను కదా! ఆ ఘటంకి సల్దేపారం అని పెడతారు. సల్దేపారం అంటారు మాకెళ్ళే. మరి మీకెళ్ళే ఏమంటారా? అన్నం వండి అన్నం వేడి అన్నం పెట్టకూడదు. చల్లారాక పెరుగు వేసి అన్నం పైన పెట్టి నీళ్ళు వారబోస్తామన్నమాట. కుండకి పసుపు రాసి బొట్లు పెట్టి వేపమంట కట్టుకుని పూలు దండలు కట్టుకుని సాకలతను ఎత్తుకుంటాడు. అలా చెప్పొచ్చో చెప్పకూడదో ఒక క్యాస్ట్ గురించి, కానీ అలాగే ఎత్తుకుని వస్తారనమాట. ఇంకొకళ్ళు డప్పు కొట్టుకుంటా ఒకళ్ళు వస్తారు ఎదరా. అలా ఊరంతా సెలవని అలా ఇంటింటికి పెట్టుకుంటారు. ప్రతిరోజు వారం రోజులు అలాగే పెడతారు. శుక్రవారం ఒక్కరోజే ఊర్లోకి రారు. అమ్మవారు మహాలక్ష్మి పూజలు చేసుకుంటారు కాబట్టి ముత్యాలమ్మ తల్లి ఘటం రారు ఊర్లోకి. ఇంకా అలాగే శనివారం వరకు పెట్టుకుని తర్వాత ఆదివారం ఇంకా అందరూ ముత్యాలమ్మకి ఎవరు ఓపికని బట్టి వాళ్ళు పూజలు చేసుకుని పెట్టుకుంటారు. ఇంట్లోనూ చల్లగుంజ ఉంటుంది. చల్లగుంజకు పూజ చేసుకుని చూపిస్తాను అది కూడా. అలా రోజు మేము చేసేవి చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ముత్యాలమ్మ తల్లి ఎవరికి పెట్టినా ఏం చేసినా చేయకపోయినా ఊరి ముత్యాలమ్మ తల్లిని మాత్రం గ్రామదేవతను మర్చిపోకూడదు. ఎవరైనా సరే అదే చెప్తారు. గ్రామదేవతని ఎన్ని ఊర్లు ఎన్ని దేశాలు వెళ్ళినా కానీ ఎప్పుడైనా ఒకసారైనా వచ్చి గ్రామదేవతకి దండం పెట్టుకోవాలి, కొబ్బరికాయ కొట్టుకోవాలి అని అంటారు. అంత ఇదనమాట. సత్యం ఉంటుందని, అండగా ఉంటుందని అంటారు. ఎప్పుడైనా ఎటన్నా వెళ్ళేటప్పుడైనా ఊరి గ్రామదేవతని తలుసుకుని వెళ్ళాలి అని అంటారనమాట. అలాగా అంత మహిమ ఉంటుంది ఊరి దేవతలకి. ఎవరి ఊరి కాళ్ళకి. మా ఊరికి ముత్యాలమ్మ తల్లి. అలాగా మీరు మా అమ్మవారిని చూసి మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతారని నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసేవాళ్ళందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు, ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చూసేయండి. ఆకాశం చూడండి ఎంత మేఘావృతంగా ఎంత బాగుందో. మేఘాలు అలా వెళ్తూ ఉంటే చాలా కొన్ని అలాగా మనసుకి పొద్దునే లేచినామంటే అలా చూస్తుంటే మూలకి వచ్చేసరికి బాగుంది. ఇగో ఇక్కడ పారిజాత పూలు ఏరుకుంటున్నాను. నిన్నటిది ఈ వీడియో. పారిజాతం పూలు రోజు పూలకి కోసం పూలు కొనుక్కొస్తారు మా వారు. పూలు లేక పూలు చెట్టు సరిగ్గా ఇంకా అంత కన్వీనియంట్గా అవ్వలేదు ఎదరా. అలాంటిది పారిజాతం చెట్టు తెచ్చేసుకున్నాం. 2 సంవత్సరాలు అటు ఇటుగా అవుతుంది. ఆ చెట్టు అంతా కిందకంట ఉంటే అదంతా తీసేసారు. ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగా పోస్తున్నాయి పూలు. నా ఆనందం అయిపోతుంది. రోజు ఇన్ని పూలు పోస్తున్నాయి అన్నమాట. పూజ చేసుకుందామని స్నానం చేసి వచ్చి పూలు కోసుకుని రెడీగా ఉండేసరికి ముత్యాలమ్మ తల్లి ఘటం వచ్చిందనమాట. ఇంకా పసుపు కుంకుమ కూడా పట్టుకెళ్ళి రాసి బొట్లు పెట్టుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెళ్ళాను గబగబా వెళ్ళి ముందు ముత్యాలమ్మ తల్లికి ఆ ఘటంకి సంధ్యాపారం పెట్టేసి వచ్చి అప్పుడు పూజ చేసుకోవాలి. అది మా వారు ఉంటే కొంచెం చిన్న వీడియో తీశారు. మీరు కూడా చూసేయండి. ఇలాగా చల్లని తల్లి, చలవగల తల్లి అని ముత్యాలమ్మ తల్లి
ఒక్కసారి చూసి ముచ్చమ్మ ముత్యాలమ్మ తల్లి అనుకోండి చాలు. మన ఏంటో చిన్న ఇది ఏంటి చేదస్తాలని కూడా కొందరు అనుకోవచ్చు ఇప్పుడు పిల్లలకు తెలియక. కానీ ఇది మన సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఇలాంటివి కొందరన్నా కాపాడాలి. ఇవి లేకపోతే మన తరాలకి తర్వాత తెలియవు. ఎంత చదువుకున్నా మేము చదువుకున్నాం, మాకు హిందీ ఇంగ్లీషు ఇవన్నీ వచ్చు. కానీ ఇవి కూడా మర్చిపోకూడదు, కాపాడాలి. చూడండి.